సార్ తన సాంగ్కి మధ్యలో మీరు కోరస్ ఇస్తారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది సాంగ్. నెక్స్ట్ తుషార్ ఏం సాంగ్ పడుతుంది? నేను మా అమ్మగారు నేర్పించిన పాట. మీ అమ్మగారు కూడా సంగీతంలో ప్రవేశం ఉందా మమ్మీకి? మా అమ్మగారు పాడతారంటే ఆవిడ చిన్నప్పటి నుంచి నాకు ఈ భజన సాంగ్స్ వింటాను కదా, అవి నేర్పించేవారు నాకు. అవి నేర్పిస్తూ ఆవిడ వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సంగీతం వల్ల. ఒక్కసారి నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మేము ఫ్యామిలీతో ఇట్లా నేర్చుకుంటున్నప్పుడు మొదలుపెట్టాను. ఇట్లా హైదరాబాద్ వచ్చినప్పుడు నేను అప్పుడు ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను అనమాట చూడ్డానికి. సో అది రామాచారి గారి ప్రోగ్రామ్. సో అప్పుడు ఆ ప్రోగ్రామ్ చూస్తుంటే అక్కడ పాడే సింగర్స్ అందరినీ వింటుంటే అప్పుడు తెలిసింది, ఓకే ఇలా పాడతారు, ఇంత మంచిగా పాడతారు అని. సో ఎప్పటి నుంచో ఆయన దగ్గర నేర్చుకుందామని ఉండేది. సో ఫైనల్గా మొన్న LMA 25 years యానివర్సరీ అయినప్పుడు కూడా అందరితో కలిపి పాడుతున్నప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉండేది. సో ఇంకొకసారి ఆయన లాంటి గురువు మాకు దొరికినందుకు మేము థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకుంటున్నాం. ఈ పాటలన్నీ మేము మొన్న LMA 25లో పాడినవే. అండ్ మాకంటూ ఇప్పుడు నేర్చుకోవడానికి మేము ఇక్కడ దుర్గం చెరువు దగ్గర ఒక బిల్డింగ్లో నేర్చుకున్నాం, కానీ మాకంటూ ఒక సొంత బిల్డింగ్ లేదు. సో అదొక్కటి మా గురువుగారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు, చాలామందికి అడుగుతున్నారు. ఆ ఒక్క బిల్డింగ్ మాకు వస్తే ఆయనకి ఎంత విజన్ ఉన్నదంటే అక్కడ ఒక కరోకేస్ పెట్టాలని, సినిమా సాంగ్స్ ఎట్లా నేర్పించడానికి ఒకటి, శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి ఒకటి, హిందుస్థానీ సంగీతం నేర్చుకోవడానికి ఒక గురువుని పెట్టి, లలిత సంగీతం ఆయన చెప్తూ, ఇలా చాలా పెద్ద విజన్ ఉన్నది దానికి. మా లాంటి ఎంతో లక్షల మంది స్టూడెంట్స్కి ఆయన చెప్తూ ఒక బిల్డింగ్ ఉంటే మాత్రం మాకు ఇంకా ఎంతోమందికి మాత్రం మంచి కెరీర్ అవుతుందండి మాకు. సో ఇప్పుడు నేను పాడబోయే పాట తేనెల తేటల మాటలతో మా అమ్మగారు నేర్పించిన పాట. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా, సాగర మేఖల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని, సాగర మేఖల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని, గలగల పారే నదులన్నీ, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, గంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా, గంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా, గీతాగానమే పాడుకొని, గీతాగానమే పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు, తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. సూపర్ సూపర్ సూపర్, అదిరిపోయింది సాంగ్, చాలా చక్కగా పాడారు. నెక్స్ట్ నువ్వేం పాడబోతున్నావు మనష్? ఇప్పుడు కూడా నేను పాడే వన్ ఆఫ్ ద సర్ కంపోజిషన్స్లో ఉంది వందన.